సుమాహదౌ దియః వాతావర్షమోత తీవ్రం నిష్ఠురాసమంతయత్నత ఆపి అయినను నా మనము స్మరతే గుర్తున్నదా బ్రహ్మాండ వృత్తము ఏమి చేసుకుని నివర్సత విశించుచున్నట్టు గురవు గురువుతో కలిసి గురువు గారు ధారై కర్పించి చోదితాన పంపబడిన వారని ఇందన అంతా చెడుకు అనయే తెచ్చుటకు క్వచిత్ ఒకసారి ప్రవేశించి మహారణ్యమును అసభూతౌ అకాలమగు సుమహత్ గొప్పదైన ద్విజుడ వాత వాయువు వర్షము అభూత్ చెలరేగగా తీవ్ర ప్రచండమగు నిష్ఠూర కఠోరమగు సంతయత్నవ గర్జనము. ఓ బ్రాహ్మణుడా, గురుదేవునితో కలిసి వచించినప్పుడు మనకేది జరిగినదో గుర్తున్నదా? ద్విజుడా, గురుపత్ని ఒకసారి మనలను కట్టలను తెచ్చుటకు పంపగా మహారణ్యంలో మనము ప్రవేశించి తర్వాత ప్రచండమగు గాలివాన ఉరుములతో అకాల తుఫాను చెలరేగినది. ఈ తుఫాను చలికాలంలో చెలరేగినది కనుక అకాలమైనదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు వివరించారు. 37వ శ్లోకం. ఇది కృష్ణ బలరాములు ఎప్పుడైతే సందీపని మన యొక్క ఆశ్రమానికి వెళ్ళారో వారి యొక్క గురి యొక్క సంతృప్తి కోసం గురుగారి ఆజ్ఞ మేరకు అరణ్యంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ కర్రలు అవన్నీ కూడా యజ్ఞానికి కావాల్సినటువంటి సమిధలన్నీ కూడా సమకూర్చుకోవడానికి అరణ్యంలోకి వెళ్ళారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక పెను తుఫాన్ అనేది సంభవించింది. అదే విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. నెక్స్ట్. సూర్యఛాస్తం గతస్తవత్సమన చావృతా దిశః నిమ్నం కూలం జలమయం నా ప్రాజ్ఞాయత కించన. సూర్యుడు చ మరియు అంతం గత అస్తమించగా తావత్ అప్పుడు తమస చీకటిచే చ మరియు అవృత చుట్టబడని దిశ అన్ని దిక్కులు నిమ్నం పల్లము కూలం మిట్ట జలమయం జలముతో నింపగా నా ప్రాజ్ఞాయుత తెలియకుండాను కించన ఏది. అప్పుడు సూర్యాస్తమయము కాగా అడవిలో ఉన్న అన్ని దిక్కుల యందు అంధకారము వ్యాపించను. నేల అంతయు జలమయము కాగా మనము ఎత్తు పల్లములు గుర్తుపట్టజాలకపోయితే. సో ఇక్కడ మొత్తం అరణ్యం అంతా సూర్యాస్తం అయిపోగానే చీకటి కమ్ముకుంటుంది నెమ్మదిగా. ఎత్తు పల్లెములు అంటే కొండలేంటి, గుట్టలేంటి, గుంటలేంటి ఇవన్నీ కూడా కనిపెట్టడం కష్టం అన్నమాట. ఎందుకంటే చీకటి అయిపోయింది కదా. సో ఇప్పుడు కూడా ఇలాగే ఉంది మనకు ఉన్నటువంటి వాతావరణం. చూసావా, కృష్ణానది తీరాన సూర్యాస్తం అయిపోయింది. సో మనం కూడా ఒక దట్టమైనటువంటి ఉద్యానవనంలో ఉన్నాం. నెక్స్ట్. వయం వృషం తత్ర మహానీలాంబుధిరే నిహన్యమాన ముహురంబు సంప్లవే దిశో విదంతోత పరస్పరం వనే గృహీతవస్త పరిభ్రమి మాతుర నయం మనము వయం మనము వృషం మిక్కిలి తత్ర అచ్చట మహానిల ప్రచండ వాయుచి అంబుబి వర్షము నిహజమాన చుట్టబడిన వారమై ముహు నిరంతరము అంబు సంప్లవే వరదలలో దిశ దిక్కులు అవిద్యంత తోచక అత అప్పుడు పరస్పరము ఒకరికొకరము వనే వనములో గృహీత పట్టుకొని హస్తా చేతులు పరిభ్రమిమ తిరిగితిమి అతుర అర్థులమై ప్రచండమగు గాలివానచే నిరంతరము చుట్టబడిన వారము వరద నీటిలో మనము దారి తప్పిదిమి. అప్పుడు మనము ఆర్తులమై ఒకరి చేతి ఒకరం పట్టుకొని అరణ్యమునందు దిక్కుచోతగా తిరిగితిమి. భాష్యం. పరిభ్రమిమ
ఉపసర్గతో కూడిన భృగు లేదా బ్రహ్మ అని క్రియను అర్థం చేసుకునేవాళ్ళని శ్రీధర స్వామి పలికిరు. బ్రహ్మ అను దానిని తీసుకొనిచో శ్రీకృష్ణుడు సుధాముడు అన్ని చోట్ల తిరిగిరని సూచించారు. కాగా భృ అని మోసుకొని పోవటాను దానిని తీసుకొనొచ్చో తమ గురువుగారి కొరకు సంపాదించిన వంట చెరుకును వారు మోయిచు తిరిగిరని సూచించును. సో ఇక్కడ సుధాముడు మరియు కృష్ణుడు ఇద్దరు కూడా వంటకు కావాల్సినటువంటి ఇంధనము సేకరించడానికి అరణ్యంలో ఆ కర్రలు అన్నీ కూడా పోగు చేసుకున్నారు. ఇక బయలుదేరదామని సిద్ధమవుతుంటే అప్పుడే అంబుదే జలం మహాంబుదం అంటే పెద్ద మేఘాలతో కురిసేటటువంటి ఒక జల్లు, ఒక పెద్ద పెను తుఫాన్ లాగా వర్షం కుంభవృష్టి కురుస్తుంది. సో ఆ విధంగా అక్కడ అంతా పరిభ్రమించిన తర్వాత ఇటువంటి వాతావరణం ఏర్పడింది. బ్రహ్మణే అంటే పరిభ్రమిస్తున్నారు మొత్తం అంతా ప్రతి చోట కూడా పరిభ్రమించారు. అంటే గురువుగారి ఆజ్ఞ మేరకు ఈ గురువుగారి యొక్క సేవ కొరకై శిష్యులు ఏ కార్యాన్నైనా చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని ఒక ప్రత్యేక నిదర్శనంగా శ్రీకృష్ణుడు బలరాముడు మనకి చూపిస్తున్నటువంటి ఒక ఆదర్శప్రాయమైనటువంటి లీల కృష్ణుడు సుధాముడు. సో ఈ లీల సందీపని ముని ఆశ్రమంలో జరిగింది. ఇప్పటికి కూడా ఈ సందీపని ముని ఆశ్రమం ఉంది ఎక్కడ ఉజ్జయినిలో. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా.